ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. SC/ST బాధితులకు సత్వర పరిహారం అందేలా చర్యలు చేపట్టాలి. పోలీస్, రెవెన్యూ అధికారులను కోరిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే పనిచేస్తుంది. మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఉద్ఘాటన. రసాభాసగా సాగిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. నోరు జారిన కమిషనర్పై వాగ్వివాదానికి దిగిన కౌన్సిలర్లు. పాత పెన్షన్ విధానం వలన రిటైర్మెంట్ అయిన వారికి మేలు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, SC/ST వర్గాలపై అరాచకాలు, ఆకృత్యాల కేసుల్లో బాధితులకు సత్వర పరిహారం, న్యాయం అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పోలీస్, రెవెన్యూ అధికారులను కోరారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో SC/STల హక్కుల పరిరక్షణ, దాడులు, దుష్కృత్యాల నిరోధ చట్టం అమలుపై ఏర్పాటైన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా నిర్వహించారు. సమావేశంలో గడిచిన 3 సంవత్సరాల్లో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి ఇన్వెస్టిగేషన్ పురోగతి, బాధితులకు ఆర్థిక సహాయం, పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 53 అట్రాసిటీ కేసులు విచారణలో ఉండగా కాకినాడ డివిజన్ పరిధిలో 26, పెద్దాపురం డివిజన్ పరిధిలో 27 ఉన్నాయని అన్నారు. వీటిలో కుల ధృవీకరణ పత్రం, లీగల్ ఒపీనియన్, నిందితుల అరెస్టు, కోర్టు కోరిన వివరణ, స్టే ఆర్డర్లు వంటి అంశాలలో పెండింగ్ ఉన్న అంశాలపై పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి కేసులన్నిటిపై జనవరి 10 నాటికి విచారణ పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. నూతన SC/ST విజిలెన్స్ కమిటీ ఏర్పాటయ్యేలోపు పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ, TRO జె వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ JD జి శ్రీనివాసరావు, కాకినాడ RTO ఎస్ మల్లిబాబు, పెద్దాపురం RTO కె శ్రీరమణి, పెద్దాపురం DSP శ్రీహర్రాజు, APP జి విజయ, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. And anywhere you need support from both RDOs, please be positive to close the issue before the new committee comes in. If there is a genuine case, the court case has to be pursued, then it's fine. I'm not talking about that. I'm talking about flimsy case in the political sense. So that is first point. But target is Jan 10th. So that after that we will have a committee. So let's start committee with the fresh cases, not the old case. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షానే పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగ గీతా విశ్వనాథ్, గండేపల్లి బాబీలు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా ఆనందోత్సాహాలతో, సంతోషంతో, ముఖ్యంగా అందరూ ఆరోగ్యంతో, ఎవరికి
ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా జరిగే విధంగా ఆ పురుహూతిక మాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రాబోయే నూతన సంవత్సరం 2025 అందరి జీవితాల్లోనూ మంచి వెలుగులు తీసుకురావాలని, ఎవరెవరు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పురోభివృద్ధిలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని, నూతన సంవత్సరం అంతా కూడా వారి జీవితాల్లో నూతన వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా జరిగింది. కమిషనర్ నోరు జారి తిట్టడంపై కౌన్సిలర్లంతా కమిషనర్పై వాగ్వివాదానికి దిగారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కమిషనర్ కనకరావు, సిబ్బంది హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సభ్యులు, అధికారులు, సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం డ్రైవర్స్ కాలనీ, మెహర్ నగర్ వార్డుల హద్దులను తెలియజేయాలని కౌన్సిలర్ బోనాసుల శివ కమిషనర్ను అడిగారు. అనంతరం బైపాస్ రోడ్డు వెంట జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని అల్లవరపు నగేష్, బోనుదేవ, సామరవతు లలిత, పెద్దపాటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో చేయని పనులను చేసినట్లుగా బిల్లులు చూపించడం, కౌన్సిల్ సభ్యులను అగౌరవపరచడం వంటి పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టమని కౌన్సిల్ సభ్యులంతా గత సమావేశంలో తీర్మానం చేసినా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని కౌన్సిలర్ బోనుదేవ కమిషనర్ను ప్రశ్నించారు. కమిషనర్ సమాధానమిస్తూ మధ్యలో నోరు జారి తిట్టడంతో సభ్యులంతా ఒక్కసారిగా కంగుతున్నారు. తననే తిట్టారంటూ బోనుదేవ కమిషనర్పై మండిపడ్డారు. మిగతా సభ్యులు కూడా కమిషనర్పై మాటలతో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ తనకిచ్చిన హక్కును కాలరాశారని, ఇకపై ఏం సమావేశంలోనూ తాను మాట్లాడనని బోరుదేవా అన్నారు. మొత్తంగా 55 అంశాలతో కూడిన అతిపెద్ద ఎజెండాలో 4-5 అంశాలు మినహా మిగిలినవన్నీ సభ్యులు ఆమోదం పొందాయి. ఇచ్చింది కూడా 5 లక్షలు నేను తీసుకోలేదు. నేను చాలా సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా దైవిక చేస్తున్నాను. నేను 5 లక్షల రూపాయలు అవినీతికి నేను పాల్పడలేదు. నేను వర్క్ చేశానని అతను ఏదైతే అగ్రిమెంట్కి నిబంధనల ప్రకారం కంక్లూడ్ అయ్యారో ఆ ఏరియాలో పని చేయలేదని ఎస్సీ గారు, కలెక్టర్ గారు నియమించిన దాని మీద ఎస్సీ గారు రిపోర్ట్ ఇచ్చారు. అది నిర్ధారణ అయింది. వర్క్ జరగలేదని పూర్తిగా నిర్ధారణ అయింది. అతను ఇచ్చిన ఫోటోలు ఎక్కడుందంటే ఇంకొక కాంట్రాక్టర్ చేసిన ఫోటోలు పెట్టి ఆ రికార్డును వెరిఫై చేసి నిన్నంతా వెరిఫై చేస్తే అది ఇంకొక కాంట్రాక్ట్ ఉంది, ఇంకొక టెండర్ పిలుచున్నారు. మాకు ఇచ్చే హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల ప్రకారంగా మేము మాట్లాడడానికి వచ్చాం. మేము మాట్లాడినాం, ప్రతి ఒక్కరికి ఉంది అధికారులు సమాధానం చెప్పాల్సిందే పర్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అంటాను అని అందరికి. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ గా 33 సంవత్సరాల సేవలు అందించిన ఇరవాడ జగన్మోహన్ రావు పదవీ విరమణ అనంతరం శేష జీవితం ఆనందమయం కావాలని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రావు పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు, వసంతలక్ష్మి దంపతులను ఎమ్మెల్సీ ఐవీరావు, వాసిరెడ్డి ఎస్దాసు దంపతులు శాలువాలు కప్పి తలపై కిరీటం పెట్టి భారీ గజమాలు వేసి నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్లు, సిబ్బంది, జగన్మోహన్ రావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో ముగింపుకు వచ్చేసిందనేటువంటి పద్ధతిలో కాకుండా చేయగలిగిన టైము దాన్ని సర్దుబాటు చేసుకుని సమాజానికి ఈవేళ అనేక పనుల కోసం మంచి మనుషులు కావాల్సిన అవసరం ఉంది. మంచి ఆలోచన చేసేటువంటి కావాల్సింది. సమాజాన్ని ఒక సరైన డైరెక్షన్లో నడిపేటువంటి సమాజం కావాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం ఉన్నాం. మిలీనియం
మిలీనియం వచ్చి 25 ఏళ్ళు గడిచింది. ఇప్పుడే చెప్తున్నాడు రేపు కొత్త సంవత్సరం అని చెప్పి. కొత్త సంవత్సరం తేదీలు మారుతాయి, క్యాలెండర్ తిప్పుతాం, కానీ భవిష్యత్తు ఏమిటి, మార్పు ఏమిటి అన్నది ఆ కొత్త పాలనలో, ఆ కొత్త ఆలోచనలో, ఆ కొత్త యాక్షన్స్ లో ఇవి లేకపోతే ఊరికే కొత్తని సంబరపడితే కూడా ఒరిగేదేమి ఉండదనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మోహన్ రావు పదవీ విరమణ కాలం ఎట్లయితే సంతృప్తి గడిపిండో, పదవీ విరమణ తర్వాత కూడా అనంతర జీవితంలో కూడా సమాజానికి పనికొచ్చేటువంటి యాక్షన్లో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2019 చట్టం ప్రకారం స్థానిక పరిశ్రమల్లో 75% స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉన్నప్పటికీ కాకినాడ జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఈ చట్ట ప్రకారం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కాకినాడ ప్రజా సంఖ్యాల ఐక్య వేదిక నాయకులు కలెక్టర్ షాన్మోహన్ సగలికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం నాయకులు హసన్ షరీఫ్ ఆధ్వర్యంలో మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంకి సుధాకర్, ఆశ్రమ వికలాంగుల సమైక్య అధ్యక్షులు సురేష్లు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హసన్ షరీఫ్, బజ్జంకి సుధాకర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి సంస్థ చైర్మన్ సైఫుల్లా, కాకినాడ సేవా సమితి సభ్యులు చిన్ని, ప్రజాస్వామ్యవాదులు కరీముల్లా, లాల్ మొహమ్మద్, నరేష్, నరసింహమూర్తి, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఇదైతే స్థానికులకి 73% ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే దాని మీద మేమిద్దరం కూర్చొని నిర్ణయించినప్పుడు, సరే దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక మంచి విషయాన్ని స్థానిక యువతకి, నిర్వీర్యమవుతున్న యువతకి ఉపాధి కల్పించేలాగా ఈ చర్యలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో అన్ని ఐక్య సంఘాలను ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఈరోజు కలెక్టరేట్గా రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. వారు కూడా చాలా, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ గారు చాలా సహృదయంతో తమ ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సంతృప్తికరమైన హామీని ఇచ్చారు. ఈ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు అనే దానికంటే కూడా పార్టీలు భేషయాలకు పోకుండా ఈ యాక్ట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలుపరచగలిగితే నిర్వీర్యమవుతున్న యువతకి, పట్టభద్రులయ్యి నిరుద్యోగులుగా ఉన్న చాలామందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ని ఎంత సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. సమాచారం ఎలాగంటే మేము ఇప్పుడు ఎంప్లాయీస్ మేము తీసుకోవడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ యొక్క సమాచారం ప్రకారం బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక అదే నిజం అయితే మాత్రం మాకు ఎవరైతే ఉన్నారో ఈ లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా నష్టం చేకూరుస్తున్నాం. ఎందుకంటే కాలుష్యం అంతా మాకుని ఉద్యోగాలన్నీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది మాకు చాలా బాధ కలిగి, మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. లేకపోతే కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మత్తుకి, మత్తు పదార్థాలకి, గంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క యువతరం అంతా నిర్వీర్యం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిపితే ఇక్కడ నిరుద్యోగ సమస్య పోతుంది, ఉద్యోగాలు మన వాళ్ళకి వస్తాయి. కేవలం మాకు కాలుష్యం వదిలితే ఉద్యోగాలు వేరే రాష్ట్రాలకు పోతే ఇది కూడా చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది. కాబట్టి ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే కలెక్టర్ వారు వెంటనే సానుకూలంగా స్పందించి మేము దీనిపై జాబితా తెప్పించుకొని పూర్తి స్థాయిలో అమలు చేసేలా మేము కృషి చేస్తామని మాకు ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి ఏదైతే యాక్ట్ రావడమే చాలా గగనం. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రతి పౌరుడు దీనిపై స్పందించాల్సింది. ప్రతి ప్రజాసంఘం, ప్రతి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపై దృష్టి సారించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాబోయే నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపద, ఆనందం కలగచేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకలకు వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ కూటమి శ్రేణులు, నగర ప్రజలు, అధికార యంత్రాంగం గమనించి సహకరించాలని ఆయన కోరారు. దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఉందని సివిల్ సర్వీసెస్ రిటైర్డ్ అధికారి పిఎస్ఎన్ మూర్తి, అంబేద్కర్ భావజాల ప్రచారకులు పిల్లి రామారావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ భావజాల ప్రచారకుడు పిల్లి రామారావు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. మాలలను కొంతమంది దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావు, డాక్టర్ ప్రభావతి, డాక్టర్
మోకా పవన్ కుమార్, డాక్టర్ ఎంబి ఆనంద్, పిట్టావర ప్రసాద్, నక్కా కిషోర్, పలువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మరి న్యాయం జరిగేలాగా అంటే అందరూ సమానంగా ఉండాలి, ఈ దేశం యొక్క సౌబల్యం అందరూ పొందాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరికీ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రాణాలని ఆయన బిడ్డలను కూడా లెక్క చేయకుండా మరి ఆయన చదువుకున్న చదువును కూడా మరి పక్కన పెట్టి ఆయన మనందరి కోసం మరి ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఒక దళితులే కాదు ప్రతి యావత్ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం పొందినటువంటి వాళ్ళు మనందరూ ఈ రోజున స్త్రీలకి ప్రత్యేక హక్కులు కలిగాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన విద్య. అందరూ తెలుసుకోవాలి. ఒక దళిత నాయకుడు అంటున్నారు, ఆయన దళిత నాయకుడు కాదు, ప్రపంచ నాయకుడు. ఆయన ప్రపంచ మేధావి, ఆయన మించిన మేధావి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాగే ఆయన యొక్క విగ్రహాలు కూడా ప్రపంచంలో మరి ఎవరికి లేనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఆయన రోజుకి ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే మేమందరం చనిపోయినా ఆయన ఎప్పుడు కూడా ఎన్ని తరాలైనా ఈ భారతదేశంలో ఆయన పేరు ఎప్పుడు కీర్తిగా ఉంటుంది. మరి మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ దైవం తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పత్రికలు కానీ, టీవీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, సామాజిక కార్యకర్తలుగా, సామాజిక వేత్తలుగా, సామాజిక మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వ్యవస్థను తప్పుడు ప్రచారం చేస్తూ ఈ తప్పుడు ప్రచారంలో ప్రధానంగా మాలలను ముద్దాయిలుగా నిలబెట్టి మాలలు ఏదో తప్పు చేశారని, ఎవరి ఆస్తులను కొల్లగొట్టారని ఈ షెడ్యూల్డ్ కులాల ఫలితాలను దొబ్బుకు తింటున్నారు, కొల్లగొడుతున్నారనేటువంటి అసభ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి భావజాలంతో మాలలను బోన్లో నిలబెడుతున్నటువంటి ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పును కానీ, ఇక్కడ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కానీ, అలాగే బూతు పదజాలంతో మా మీద షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి మాలల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గపు ప్రచారాన్ని కానీ మరి నిగ్గుదేల్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో మీడియా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహించాలని ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులకి వినతి చేసుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియతమ నాయకుడు, మా కుటుంబంలో పెద్ద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్నయ్య శ్రీ కొనిదెల నాగబాబు గారికి, టీఏసీ చైర్మన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జనసేన పార్టీ మొదటి ఎమ్మెల్సీ అయిన శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ అయిన శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం కూటమి ముఖ్య నాయకులందరికీ, నాకు ఎంతో ఆప్తులు, మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకునే నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ మరియు కూటమి నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రానున్నది 2025. 2024లో మనకందరికీ కూడా ఒక అద్భుత మహాకార్యం అయితే జరిగింది. అది జనసేన పార్టీ కూటమిని మనం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం గెలిపించుకున్నాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూటమి. పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా ఇక్కడ పనులు మొదలుపెట్టారు. గత నెలల్లోనే చాలా అభివృద్ధి, కంటికి కనిపించే అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. 2025 సంవత్సరం అన్నది చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఎవరైతే పని చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి మనం పగ్గాలు అప్పచెప్పాం కాబట్టి ఆ నాయకుడు పనితీరు అన్నది ఇంకా విజిబుల్గా
మన ప్రజలందరికీ మన కేవలం పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రము దేశం కూడా చూసే విధంగా అద్భుతమైన అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న మా డిప్యూటీ సీఎం, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. మేము కోరుకున్నది ఈరోజు జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మేము అడగడం, మా అభ్యర్థన మన్నించి ఆయన ఇక్కడ చేయడం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన పట్టం కట్టారు. ఆ ఫలాలు ఆ రోజు ఏదైతే విత్తనాలు మనం వేసామో ఈరోజు దాని ఫలాలు పిఠాపురం నియోజకవర్గం అందుకుంటుంది. రానున్న 4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సవలే ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా అంబేద్కర్ పేరుపై క్యాలెండర్ రూపొందిస్తున్న సవలే ఫౌండేషన్ వ్యవస్థాపకులు సవలే రాజేష్ సేవలు ఎనలేనివని లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని లైఫ్ లైన్ హాస్పిటల్లో కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన రచయిత సవలే ఫౌండేషన్ వ్యవస్థాపకులు సవలే రాజేష్ రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాలెండర్ను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, బాబ్జీ దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భానుమతి మాట్లాడుతూ సవలే ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె రామస్వరూప్ జవహర్, రిటైర్డ్ కాజులూరు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాకా చంద్రరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారి సాంబత్తుల వెంకట్రావు, ప్రముఖ బౌద్ధ వివాహకర్త గిడ్ల వీరప్రసాద్, రెవరెండ్ ఫాదర్ మేడపాటి రాజ్ కుమార్, దడాల జాషువాగిరి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ జిల్లా శాఖ సెక్రటరీ పందగడ రాంప్రసాద్, కరప మండల దళిత నాయకులు మాతా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో అంబేద్కర్ గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో పొందుపరిచి అందరికీ పంచడం జరుగుతుంది. ఆ విధంగా అంబేద్కర్ గారు ప్రజలకి, భారతదేశానికి ఏవైతే చేశారో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్న సవలే సవలే ఫౌండేషన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గారి మీద కవితలు రాస్తూ, గీతాలు రాస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంవత్సరం సత్కరించే సవలే ఫౌండేషన్ ద్వారా సత్కరించడం జరుగుతుంది. ఆ విధంగా వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ రాయాలి అనే ఇన్స్పిరేషన్ కూడా జరుగుతూ ఉంది. సవలే రాజేష్ చేస్తున్న ఈ ప్రయత్నం అయితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అభినందించే ప్రయత్నం అని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సవలే ఫౌండేషన్ వారికి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పౌర సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ బానుగుడి సెంటర్లో జన విజ్ఞాన వేదిక, SFI సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా జరుపుకోవాలని ర్యాలీ నిర్వహించారు. తొలుత భానుగుడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో JNTU ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, కాకినాడ పౌర సంఘ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, JNTU రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్బాయి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వారంతా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, USN రెడ్డి, మేకా సుబ్బారావు, మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాగుతున్న వ్యక్తులు అంతంత మాత్రం ఆదాయ వనరులు ఉన్నటువంటి కుటుంబాల్లో మరి తాగుడుకు బానిస అవుతున్నటువంటి, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నటువంటి వ్యక్తులు
ఆరోగ్యపరంగాను ఆయుష్ పరంగాను మరి క్షీణిస్తూ చనిపోతున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఒక తాగుబోతులు మాత్రమే కాకుండా మరి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు కూడా చిన్నభిన్నం అవుతున్న కారణంగా ఆ కుటుంబాల్లో మరి జీవన ప్రమాణాలు కూడా సన్నగిలుతున్న పరిస్థితి ఉంది. పౌష్టికాహార లోపం, ఆరోగ్యపరమైన సమస్యలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మద్యపానం కారణంగా మరి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని మద్యపానాన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో 4,600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మందు ద్వారా ఆదాయం వచ్చింది. ప్రభుత్వం మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం మనకి ఆదాయ వనరు అనుకుంటుంది. దాని మూలంగా చాలామంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. అంతేకాకుండా యాక్సిడెంట్ల రూపంలోనూ ప్రేమ విఫలమైనా, సఫలమైనా, ఫస్ట్ క్లాస్ వచ్చినా లేకపోతే విడిపోయినా అన్నిటికి మందే కారణమని ఒక అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో యువకులే ఎక్కువ మంది ఈ మద్యపానానికి బలవుతున్నారు. మద్యపానం మాదక ద్రవ్యాలు మనం చూసుకున్నట్లయితే 25 రూపాయలతో గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి. పిల్లలు దానికి అలవాటు పడుతున్నారు. ఇది ఆరోగ్యమైన సమాజానికి మంచిది కాదని జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. మరి ఈ యొక్క పండుగలు హిందూ పండుగలైనా, ముస్లిం పండుగలైనా, క్రైస్తవ పండుగలైనా, ఏ సెలవు రోజులైనా సరే కూడా ఈ మద్యానికి, మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి పిల్లలు దూరంగా ఉండేటువంటి వాతావరణంలో మరి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక అద్భుతమైనటువంటి సమాజహిత కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం కూడా తన బుధస్కంధాల మీద వేసుకుని ఈ స్మార్ట్ సిటీలో ప్రజలను చైతన్యపరిచే దిశగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నగర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘంగా పాల్గొనేటువంటి అవకాశం వచ్చినందుకు నగర ప్రజలందరూ కూడా మద్య ప్రవేశం లేనటువంటి నూతన సంవత్సరం 2025లో అందరూ కూడా క్షేమస్థాయి, విజయ, అభయ, ఆయురారోగ్యాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదల నడుమ ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, కడప జిల్లా కమ్మాధ్యక్షులు దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు నామాల ఫణీంద్ర, పిఠాపురం జేసీ కాపు నాయకుడు స్వామి తదితరులు పేదల సమక్షంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మైచర్ల శివ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ పల్లపోతు వెంగళరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు నామాల ఫణీంద్ర ఏర్పరిచిన భోజనాలు, 500 దుప్పట్లు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగా సామాజిక పింఛన్లు అందించి ప్రతి ఇంటిలో నూతన సంవత్సర వేడుకలకు అంకురార్పణ చేశారని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 950 రోజుల నుంచి 1000 రోజులకు చేరువ అవుతోందని అన్నారు. అలాగే ధర్మ కథానాయకుడిగా డ్రింకర్ సాయి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా సుబ్బు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. అదేవిధంగా డ్రింకర్ సాయి సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నామాల ఫణీంద్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, కె శేఖర్, ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక శ్రీను, వెంకటేష్, సతీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు నామాల ఫణీంద్ర గారికి, పిఠాపురం కాపు అధ్యక్షులు స్వామి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఆర్భాటాలు పోకుండా ప్రతి పేదవారికి అండగా ఉండాలని భారీ ఎత్తున అన్నదానం, మరొక 500 దుప్పల పంపిణీ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న మా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, మన విశాఖ జిల్లా కార్యదర్శి మైచర్ల శివ, మన నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక దేశ చరిత్రలోనే ముఖ్యమైన రాజధానిగా తీర్చడానికి మరి అనేక కార్యక్రమాల ద్వారా మరి ప్రజల్లోకి అందుబాటులో ఉంటున్నారు. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీ జనార్దన్ గారికి, నారా లోకేష్ గారికి,
మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, బుచ్చిబాబు గారికి, పొన్నం చంద్రమౌళి గారికి, పుర ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. గత 36 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో విశిష్ట సేవలు అందించి మంగళవారం నాడు రిటైర్డ్ అవుతున్న ఏఆర్ఎస్ఐ జి భుజంగరావుకు పలువురు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ విరమణ చెందుతున్న ఏఆర్ఎస్ఐ జి భుజంగరావును ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ జేజీ శ్రీహరి, ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ ఎంఎన్ మూర్తి, ఎంటీ అండ్ వెపన్ ఆర్ఐ కె వెంకట్రావులు ఈ కార్యక్రమంలో పాల్గొని జి భుజంగరావును సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ సంఘ కాపరి ఎం చంద్రపాల్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ మద్యం, మాదక ద్రవ్యాలు రహితంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్ సూర్యనారాయణ, కర్ణం శ్రీనివాస్, రమణారావు, కర్ణం విశ్వనాథం, పావని, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనకి డిసెంబర్ 31 అన్నది చాలా ఆనందంగా జరుపుకుని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమంలో చాలామంది యువత, ముఖ్యంగా 31 రాత్రి అనేసరికి విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ అందులో ఎక్కువగా మద్యం తీసుకునే వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆరోగ్య పాడవడం, యాక్సిడెంట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ 31 మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. మందు తీసుకుని మనం 31 రాత్రికి ముగించుకుని కొత్త సంవత్సరానికి చాలా సంతోషంగా అందరూ ఆహ్వానం పలుకుదాం అని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. ఒక దేశ అభివృద్ధి చాలా తొందరగా జరుగుతుందని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గీత కులాలకు బ్రాందీ షాపుల కేటాయింపులో ప్రకటించిన 10% షాపులను తక్షణం మంజూరు చేయాలని సిట్టిబలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సిట్టిబలిజ హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, రాయుడు నాగేశ్వరరావు, గుత్తుల జాన్సన్, మాజీ కార్పొరేటర్ ఎల్లబోయిన చిన్న, రాయుడు సుధాకర్, రాయుడు మోజస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 10% మద్యం షాపులను తక్షణం కేటాయించాలని డిమాండ్ చేశారు. 92 లేవుడ్ ఎల్పీ నెంబరు, ఆ లేవుడ్ నెంబర్లో 49 నెంబర్ బిట్టు, 37 నెంబర్ బిట్టు కొన్నాను. నేను బొల్లాపరేట నాగమణి దగ్గర ఒకటి కొన్నాను, నేమాని శ్రీరామశాస్త్రి గారి దగ్గర ఒకటి కొనుక్కున్నాను. అది 658 గజాల సైట్. గతంలో ఇదే సైట్ నిమిత్తం గొడవైంది. ఇదే సైట్ నిమిత్తమే రైడ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ గొడవకు వచ్చాడు 15 సంవత్సరాల తర్వాత. పుల్లా శ్రీరాములు అనే వ్యక్తి చాలా దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నారు. మా సైట్లు మాకు లేవుడ్ విడదీసి దాంట్లో చాలామంది అన్యాయం అయిపోయి ఉన్నారు. ఆ లేవుడ్లో చాలామంది అన్యాయం అయిపోయారు. ఈ రోజు నాడు 49 సైట్లో 49 బిల్డింగ్లు తయారయ్యేది. కాకపోతే ఏ బిల్డింగ్ ఎవడో కట్టుకోవడానికి లేకుండా పోయింది. ఆ లేవుడ్ మొత్తం విడదీస్తే మొత్తం అంతా న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. నాకే కాదు, అందరికీ న్యాయం జరగాలి. ఆ లేవుడ్ విడదీయవలసిందిగా నేను కోరుచున్నాను. మాకు న్యాయం జరగాలి. నన్ను భయభ్రాంతులు చేస్తున్నారు. ఎవరు? పుల్లా శ్రీరాములు ఒక రాజకీయ అండతో జన సైకిల్ అని వస్తా నెక్స్ట్ నానాజీ గారి హస్తం కూడా ఉందని నాకు నమ్మకం, నా విశ్వాసం అలా అనిపిస్తుంది. ఆయన ఇది లేకుండా ఏమి జరగదు. ఒక ఎంఆర్ఓని ఇంటికి కాకేయించి బెదిరించారంటే ఆయన హస్తం లేకుండా ఎలా జరుగుతుంది? అందుకని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 119 ఎల్పీ నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 3749 స్థలంలో 10 సంవత్సరాల క్రితం ఇదే గొడవ జరిగింది. పుల్లా శ్రీరాములు గారితో 2015లో. అప్పుడు మేము అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారితో, సర్పారోలో సిఏ గారితో, ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం అనేది చాలా అన్యాయం విషయం, కేవలం అహంకారం. ఏమండి, పుల్లా శ్రీరాములు గారు మీకు నిర్ణయిస్తున్నాను నేను, ఇక్కడ కాపులు చెట్టు పంచులు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. వాళ్ళ మధ్య స్నేహపూర్తమైన వాతావరణం ఉంది. ప్రజారాజ్యం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా చాటిన వ్యక్తిని నేను. కాపులు చెట్టు పంచులు కలిసి ప్రయాణం చేయాలి జిల్లాలో అని చెప్పి నాగబాబు గారితో చర్చించాను నేను. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా చర్చించాను నేను.
కాబట్టి దయచేసి పుల్ల శ్రీరాములు గారు, మీరు మా యొక్క స్నేహితుల పట్ల మీలాంటి వాళ్ళు వచ్చి చిచ్చు పెట్టదని చెప్పి కోరుకుంటున్నాను. అది గుత్తుల జాన్సన్ అని పక్కగా చెప్తున్నాం, మేమందరం మా జాతి మొత్తం చెప్తుంది. దయచేసి పాత్రికేయులు కూడా అర్థం చేసుకొని మేము ఇంకా అధికారులతో మాట్లాడతాం, చేస్తాం, మేము ఇంకా ప్రూఫ్లు చూపిస్తాం. ఇట్లు కూడా వాస్తవాలన్నీ వెలికి తీయండి. గతంలో ఎన్ని చేశారు, ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఇప్పుడు రౌడీ షీట్ ఎందుకు తొలగించారు, ఇవన్నీ కూడా మీరు విచారణ జరిపించాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం భూమి నాది, నా భూమి అన్యాయక్రాంతమైందంటే ఆ భూమి గల ఆయన మీద మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చెప్పి రివర్స్లో మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగిస్తున్నారంటే మేము ఏం చెప్పాలి? మరి మా ప్రజలు ఎంతో నమ్ముకున్నారు. ముఖ్యంగా మీరు సమన్యాయం అంటున్నారు, మీకు తెలీదా? మీరు మేనిఫెస్టోలో చేర్చారు, బహిరంగ సభల్లో మీ కూటమి ప్రభుత్వం 20% సెట్టిబుల్ జరిగి మీ వైన్ షాపుల్లో మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ముందుగా ప్రకటించడం జరిగింది. తర్వాత మేనిఫెస్టోలో 10% చేర్చడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియనిది కాదు. కానీ మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ రోజు ఖచ్చితంగా మీరు ప్రకటించి ఉండేవారు. ముందుగా ఒక 350 పైచిలుకలు షాపులన్నీ కూడా 3000 చిల్లర ప్రకటించేసి ఆ షాపులందరూ ఆక్రమించుకుని వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళకి సుమారు 4-5 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకే ఠికానా లేదు, ప్లేసులు లేవు, గుడికి బడికి దూరంగా ఉండాలి. ఇవన్నిటికీ దూరంగా ఉండే ప్లేసులు చాలా తక్కువగా ఉంటాయి. వాటి ద్వారా వ్యాపారం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. మమ్మల్ని అణిచివేసే ధోరణిలోనే కావాలని మీరు ఈరోజు మాకు ఇప్పటికీ ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇప్పుడు మీరు ప్రకటిస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి? మాకు ఏ నియోజకవర్గం ఇచ్చారు, ఏ మండలం ఇచ్చారు, మీరు ఏమైనా చెప్పగలరా? మరి ఇన్ని నాలుగు మీరు ఎందుకు కాముకున్నారు? మరి మా సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరిగితే మీరే ప్రకటించారు, మీరే మేనిఫెస్టోలో పెట్టారు. దానిపైన మీరు ఏం చెప్పారంటే 20% మీకు కమిషన్ అని చెప్పి ప్రకటించారు. మీకు రికార్డెడ్గా మేము ఇస్తాము. తిరుపతిలో నిర్వహించిన సుబ్బరాజు నాటక కళా పరిషత్ గరుడ నాటకోత్సవంలో గంజాయి దుష్పరిణామాలు ఇతివృత్తంగా రూపొందించిన నాటిక తితిక్ష మొదటి బహుమతి సాధించి కాకినాడ కీర్తి ప్రతిష్టల్ని నిమిడింపు చేసిందని ప్రముఖ రంగస్థల కళాకారులు ఎస్ మూర్తి, పంపన దయానంద బాబు, డాక్టర్ సిఎస్ మూర్తి, దక్షిణామూర్తి, బుర్రా పద్మనాభములు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం మొదటి బహుమతి సాధించిన తితిక్ష కళాకారులను సత్కరించారు. గతంలో 7-8 సంవత్సరాల క్రితం నంది నాటకోత్సవాలలో మొదటి స్థానం సాధించామని, మళ్లీ ఎన్నేళ్లకు మొదటి బహుమతి సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు యువ కళాకారులు కృషి చేయాలని అన్నారు. సీతారామరాజు కళావేదిక కార్యదర్శి జాతీయ స్థాయిలో నిర్వహించిన నాటిక పోటీల్లో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. విజయం సాధించిన దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ఆయన అభినందనలు తెలిపారు. నాటక దర్శకుడు బీవీకే వినయ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఉత్తమ ప్రదర్శనతో పాటు ఉత్తమ సంగీతం, దర్శకత్వం, రంగాలంకరణ, ఉత్తమ సెట్టు, ఉత్తమ మేకప్ అవార్డులను కూడా తమ నాటిక గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నేడు గంజాయి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, గంజాయితో చితికిపోతున్న కుటుంబ కథా నేపథ్యంలో సాగిన నాటిక పరిషత్ సభ్యులకు ఎంతగానో నచ్చింది అని అన్నారు. అనంతరం నటీనటులు రమణ, తిరుమలరావు, బాబురావు, సత్యనారాయణ, మెహర్ ప్రసాద్, పుల్లారావు, శ్రేణు, నాటక దర్శకుడు బీవీకే వినయ్ను సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంలో బుర్రా పద్మనాభం, ప్రసాద్, పలువురు కళాకారులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి రంగస్థలం ఉన్నవాడి కనుక ఒక విధంగా బాధగాను, ఒక విధంగా ఆనందంగానే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు కాకినాడ పరిషత్తు కానీ, నాటకాలు కానీ, పౌరాణిక నాటకాలు కానీ, నాటకాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతుండేటట్టు అలా రాను తర్వాత విజయవాడ, దైజాలు మనతో సమానంగా రావడం జరుగుతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఇది కొంచెం మబ్బు పట్టి మరుగున పడి ఆ మరుగుని మళ్ళీ ఇప్పుడు ఈ ఉత్తరం వచ్చి మళ్ళీ దాన్ని పూర్వవైభవం తీసుకొస్తున్నారు చాలా రోజుల నుంచి. అయితే ఒక్క విషయం ఏంటంటే, నాటకం ప్రతిష్ఠించడానికి కావాల్సింది కృషి, సాధన. ఆ సాధనే ఫిక్సింగ్ చేస్తుంది. మీరు ప్రతి ఒక్కరు నటులు, దర్శకులు కనుక ఇది ఎందుకు వచ్చింది, మామూలుగా వచ్చేసిందా? ఆయన రాసి దర్శకత్వం నుంచి ఆయన సెట్ చేసి ఆయన రాయించేసి వచ్చేసిందా? కాదు కదా. ఇది ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఆ డెడికేషన్ ఉండాలి. ఇంకొకటి, ఆ డెడికేషన్ లేకుండా నేను రంగస్థలానికి వెళ్ళి రిహార్సల్ లేకుండా నాటకం చేస్తానంటే మా గురువులు ఏం చెప్పారంటే ద్రోహం రంగస్థలం. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రచయిత ఒక సబ్జెక్ట్ని, ఒక నాటికని, ఒక
ఒక కథా వస్తువును తయారు చేసి సమాజానికి అందివ్వాలంటే పురుటి నొప్పులు పడవలసిన పరిస్థితి రచయిత. ఎన్ని బాధలు పడితే ఆ యొక్క మేలిమి బంగారం తయారవుతుందో నాటక రచనకి. తర్వాత కృషి చేసినటువంటి కళాకారులు కృషి చేస్తే అవ్వలేదండి. సాంకేతిక నిపుణులు, ఒక మ్యూజిక్, ఒక సంగీతం, ఒక మేకప్, ఒక లైటింగ్, ఇలాగ మొత్తం వీళ్ళందరూ సహకరించారు కాబట్టి ఈ రోజున మన కాకినాడ నగరానికి చాలా విశిష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉత్తమ ప్రదర్శన అనేది కాకినాడ కళాకారులు టీమ్స్ చాలా ఉన్నాయి. టీమ్స్ పక్కన పెట్టండి, కళాకారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసినటువంటి ఆ టీం అందరినీ కూడా కళాకారులందరినీ కూడా అభినందించాలి. ఇంకేదంటే చాలా గత 5-6 సంవత్సరాల లోపల మన కాకినాడకి ఇటువంటి అచీవ్మెంట్ లేదు. రచయితలు వస్తున్నారు, ఏవో రాసేస్తున్నారు, అన్నీ కూడా అట్లనే 1, 2, 3 ప్రదర్శనలకే పరిమితం అవుతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి. ఎంత కష్టపడాలి ఈ రోజున నాటకం తయారు చేయాలంటే, ఎంత ఫైనాన్స్ అవుతుంది, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున కాకినాడలో ఒక అద్భుతమైనటువంటి టీము మనకి అదృష్టంగా ఈ యొక్క ఉత్తమ ప్రదర్శన కొట్టుకురావడం అనేది మనకందరికీ గర్వకారణం. భవిష్యత్తులో కూడా ఉమాశంకర్ గారు భవిష్యత్తులో కూడా మీ కళ నుండి, మీ వినయ్ కళ నుండి కూడా మంచి మంచి నాటక రచనలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 6వ రోజు శ్రీ పరశురామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ, దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 5వ రోజు శ్రీ పరశురామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. ధనుర్మాస ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఇయ్యుండి శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సత్కళావాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో చిన్నారులచే కీబోర్డ్ ప్లేతో గానం చేయించారు. సత్కళావాహిని నందు లక్ష్మీ శాంతి నిర్వహణలో ఘనంగా విద్యార్థులచే నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారులకు గోపాల నరసరాజు, కృష్ణమాచార్యులు, మాకినేని సత్యనారాయణ చేతుల మీదుగా పార్టిసిపెంట్ సర్టిఫికేట్, మెమెంటో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సంగీత సభ్యులు, నిర్వాహకులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. మరి వారానికి 4 పర్యాలు సంగీతం చెప్తున్నాం, పేదవారికి విడిగా చెప్తున్నాం. వైలన్, కీబోర్డు, వీణ, గాత్రం వంటి అంశాల్లో అక్కడ తర్ఫీదిస్తున్నాము. దాదాపుగా 100 మంది విద్యార్థులు మినిమం ఇక్కడ నేర్చుకున్నారు. కాబట్టి చండీగఢ్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క సంగీత పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఇంతవరకు మరి ఈ యొక్క వేదిక మీద వాయించిన పిల్లలు 2 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, 3 సంవత్సరాల వాళ్ళు, 4 రోజులు చేరిన వాళ్ళు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరు కూడా సిన్సియర్గా 10 ఏళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మరి సంగీతం కొద్దిగా 5-6 సంవత్సరాలు మినిమం నేర్చుకుంటే సంగీత రంగానికి ఒక ప్రావీణ్యత వస్తుంది. 2 నెలలు నేర్చుకుని మన 6 నెలలకు వచ్చి 4 నెలలకు తెలుసుకోండి. కాకినాడ ద్వారకా నగర్లో వేంచేస్తున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్స్, స్వీట్స్, కేక్స్ ను నగరంలో గల 8 శ్రీ భక్తాంజనేయ వారి శ్రీరుచి అభిరుచి స్వీట్స్ బ్రాంచ్ల్లో అందుబాటులో ఉంచినట్లు శ్రీరుచి అభిరుచి అధినేత మండపాక శ్రీను తెలిపారు. కాకినాడ బాన్గుడి సెంటర్, నాగమల్లితోట జంక్షన్లో గల శ్రీరుచి అభిరుచి స్వీట్స్ వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి న్యూ ఇయర్ గిఫ్ట్లను అందరికీ అందుబాటులో ఉంచారు.
అధికారులు ప్రజాప్రతినిధులకు శ్రీరుచి అభిరుచి స్వీట్స్ బేకరీ వారు తయారు చేసిన స్వీట్స్ కేక్స్ను ప్రత్యేక ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీరుచి అభిరుచి స్వీట్స్ అధినేత మందపాక శ్రీను కస్టమర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కస్టమర్ దేవుళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ శ్రీను. మన షాపులన్నింటిలోని డ్రై ఫ్రూట్స్, కేక్స్ అండ్ స్వీట్స్, గిఫ్ట్ ప్యాకులను కూడా మనం అవైలబుల్గా పెట్టామండి. ఈ సద్వినియోగం అందరూ వినియోగించుకోవాలని నూతన సంవత్సరం కేకులు కూడా మీరు అన్ని చోట్ల మన బ్రాంచెస్లో ఉన్నాయి. ఇది కస్టమర్ దేవుళ్ళందరూ వినియోగించుకొని మీరు గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా మేము అందుబాటులో చేసి పెట్టాం. అదే కాకుండా డ్రై ఫ్రూట్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్, మీకు నచ్చిన మోడల్స్ ఎనీ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ మేము తయారు చేసాం. ఇది 3300 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా మీరు మీకు నచ్చే విధంగా మేము తయారు చేసే స్వీట్స్ కానీ వెరైటీగా మోడల్స్ కూడా అన్ని స్వీట్స్లో నెంబర్ ఆఫ్ మోడల్ కూడా తయారు చేసామండి. ఆ ఫ్రూట్ షేప్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ అన్నీ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ పూతరేకులు కూడా డ్రై ఫ్రూట్స్లో ట్రయాంగిల్, స్మాల్ సైజు, బిగ్ సైజు అవి కూడా ఉన్నాయండి. మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మిస్ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ బాధితులకు సత్వర పరిహారం అందేలా చర్యలు చేపట్టాలి. పోలీస్ రెవెన్యూ అధికారులను కోరిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే పనిచేస్తుంది. మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఉద్ఘాటన. రసాభాసగా సాగిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. నోరు జారిన కమిషనర్పై వాగ్వివాదానికి దిగిన కౌన్సిలర్లు. పాత పెన్షన్ విధానం వలన రిటైర్మెంట్ అయిన వారికి మేలు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు స్పష్టం. ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.